నమస్తే, నేను ప్రియాంకారావు. జాహ్నవి 3 ఏళ్ల చిన్నారి తప్పిపోయి వారం రోజులైంది. ఇప్పటికీ తన జాడ దొరకలేదు. కానీ రాజమండ్రిలో తన కదలికల్ని చూశారు కొంతమంది. ఒకరు ఆమె రాజమండ్రిలో బస్సులో కొంతమందితో వెళ్తుండడం, ఆ టైంలో ఆమె పడుకోవడం వీళ్ళు గమనించినట్లు చెప్తున్నారు. అయితే ఇది ఎలా తెలిసింది, బయటకు వచ్చింది అంటే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వ్యక్తి చేసిన పోస్ట్ ఏదైతుందో అందులో వాళ్ళు కామెంట్ చేశారు. మరి ఆ కామెంట్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఎవరైతే ఈ కామెంట్ని పోస్ట్ చేశారో సోషల్ మీడియాలో వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇది ఆ పోస్ట్. నమస్తే ఫ్రెండ్స్, నేను యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు నాకు తెలుగు అమ్మాయి అని ఒక లైవ్లో ఒక కామెంట్ పెట్టారు. ఏంటంటే వాళ్ళు రాజమండ్రిలో ఒక ముసలాయన పాపం తీసుకున్నట్టు చూసినట్టు, ఆ పాప అప్పటికి పడుకున్నట్టు చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. కాకపోతే ఏంటంటే ఆ దునిలో ఉన్న జాహ్నవి పాప. ఈ కామెంట్లో చాలా క్లియర్గా ఉంది, జేసస్ సేవ్స్ మీ అనే ఒక మెయిల్ ఐడి నుండి ఈ కామెంట్ వచ్చింది. నాకు కనిపించింది రాజమండ్రి బస్లో ఒక ఆవిడ ఒక ముసలాయన తీసుకెళ్తున్నప్పుడు పాప పడుకొని ఉంది అని చెప్పేసి వాళ్ళు కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ని ఎప్పుడైతే వీళ్ళు చూసారో వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే పాప దొరికితే మాకు చాలు అంటున్నారు. మరి వాళ్ళు పోలీసుల్ని అప్రోచ్ అయ్యారా, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, దీని తర్వాత ఈ వీడియోకి ఆవిడకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఎవరెవరు ఆ పాప కోసం కాంటాక్ట్ అయ్యారు అనేది తనతోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మీ పేరు? నా పేరు గుంటూరు దీప్తి అండి. దీప్తి గారు, నేను మీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ని చూసాము. అసలు ఆ పోస్ట్ మీ కంట ఎలా పడింది? మీరు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం పాప కోసం ఏమైనా జరిగిందా? ఎస్ మేడం, యాక్చువల్లీ మేము పాప గురించి వీడియోస్ చూస్తున్నాం మేడం, ముందు నుంచి ఫాలో అవుతున్నాం. పాప దొరకాలి, పాప ఎలాగైనా అని. సో మేము ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఓపెన్ చేసాం కదా, మా వీడియో కోసం చూసేటప్పటికి ఇలాంటిది పాపకు సంబంధించిన ఒక వీడియో వచ్చింది మ్యామ్. మా సిస్టర్ తన టీచర్ అనమాట, స్కూల్ నుంచి నిన్న సాటర్డే అవ్వడం వల్ల అందరం మా అమ్మగారి ఇంటికి వచ్చాము, నేను మా చెల్లి వాళ్ళు అందరం. సో మా చెల్లి చూస్తూ తెలుగు అమ్మాయి లైవ్ ఛానల్ అని ఒకటి ఓపెన్ చేసింది. పాప గురించి ఎవరో ఇలా బస్ లో కనబడిందని పెట్టారక్క అనింది. నేను చూసేటప్పటికి అందులో ఉంది ఒక ఆమె, ఒక ముసలాయన పాపను తీసుకుని వెళ్ళడం నేను బస్ లో చూసాను, అప్పటికే పాప నిద్రపోయింది అని కామెంట్ చూసాం మేడం. అది లైవ్ కదా. సో మా మదర్ అన్నారు, ఇలా లైవ్ వాళ్ళు ఇలాగా పాపను వెతికే దాంట్లో ఉంటారు కానీ ఇలాగ మెసేజ్లు చూడరు కదమ్మా, ఇది వీడియో తీసి పెడితే కనీసం మీ వీడియో చూసి పోలీసుల వాళ్ళకి తెలిసి ఎంక్వైరీ చేస్తారా అన్నారు. సో బాగుంది కదా, పాప దొరికితే చాలు అనుకుని మేము ఏం చేసామంటే, మేము ఏదైతే చూసామో ఆ తెలుగు అమ్మాయి అన్న ఛానల్ యూట్యూబ్ లో అది మొత్తం రికార్డ్ చేసుకున్నాం మేడం. రికార్డ్ చేసుకుని ఆ కమెంట్ ఎవరైతే పెట్టారో ఆ కమెంట్ కూడా కనబడేలాగా రికార్డ్ చేసుకుని నేను అది పోస్ట్ చేశాను మేడం ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకంటే అవును మేడం, ఎందుకంటే ఆ పాప కనబడని రోజు వాళ్ళు చూస్తుంటారు బస్ లో, వాళ్ళకి పాప కిడ్నాప్ అన్న సంగతి ఆ రోజు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీడియా ద్వారా పాప కనిపించట్లేదు, 8 రోజులు అయింది, ఇలా 3 రోజులు అయింది సంథింగ్ అలా చూసినప్పుడు ఇంకా ఓకే ఆ రోజు చూసింది మనం పాపనే కదా అని కమెంట్ పెట్టుండొచ్చు. అది నిజమో అబద్ధమో తెలియదు మేడం. ఒకవేళ పోలీసు అధికారులు చూస్తే గనక పాప దొరికే అవకాశం ఉంటుంది, మా వంతు సాయం చేసినట్టు ఉంటుందని మేము అలా పెట్టడం జరిగింది మేడం. ఓకే, ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పాప కోసం మిమ్మల్ని ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? లేదు మేడం, చాలా మంది పోలీసులకు చెప్పొచ్చు కదా, ఇదంటే కొందరేమో ఛానల్ కి ఇవ్వండి ఇలాంటివి వచ్చాయి మేడం. కొందరైతే వాళ్ళ డాడీ నెంబర్ కి నేను మీ వీడియోని నేను ఫార్వర్డ్ చేశానండి అని కొంతమంది పెట్టారు మేడం. ఇంకొందరేమో ఏమంటే పోలీసులకి నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ దీప్తి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అంటే ఎవరైతే ఈ కామెంట్ని పోస్ట్ చేశారో తన సోషల్ మీడియా వేదికగా ఈ వీళ్ళు చూశారు అని తెలిస్తే కనీసం ఎవరికి ఉపయోగపడుతుందేమో కేసు ఇన్వెస్టిగేషన్కి అని చెప్పేసి వీళ్ళు పోస్ట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ ఇది ఈ కేసుని ఏ మలుపు తిప్పుద్ది
అనేది ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం. ఎందుకు అంటే ఎవరైతే చూసారో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కామెంట్ పెట్టడం ఏంటి, నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి కదా అని చెప్పేసి ఒక పక్క అంటున్నారు. కానీ ఈమె చాలా క్లియర్గా చెప్తుంది, మేము పోలీసులకి చెప్పాము, ఈ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, మేము చూస్తాము అని చెప్పేసి వాళ్ళు హోప్ ఇచ్చారు అని చెప్పి ఈ పిల్ల చెప్తున్న మాట. మరి ఏదేమైనా కానీ జాహ్నవి జాడ దొరకాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి జాహ్నవి రాజమండ్రిలోనుందా? రాజమండ్రిలో ఉంటే ఎవరు కిడ్నాప్ చేశారు? ఆ ముసలావిడ ముసలాయన ఎవరు? ఏం జరిగింది? పాపను ఎవరికైనా అమ్మేశారా? ఇలాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైతే ఈ వీడియో చూసామో, ఎప్పుడైతే కామెంట్ చూసామో, ఇది ఫేకా రియలా అనేది తేల్చుకునే సిచ్యువేషన్లో ఎవరు లేరు. చిన్న ఆధారమైనా సరే పాప దగ్గరికి మనల్ని చేరుస్తుంది అనే నమ్మకం తప్ప ఇంకా ఎవరు కూడా ఏమీ ఆలోచించట్లేదు. 7 రోజులు అయిపోయింది, పాప జాడ దొరకట్లేదు. 400 మంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, సెర్చింగ్ ఆపరేషన్లు ఉన్నారు. టీంలోకి ఇటు చంద్రబాబు నాయుడు గారు దిగారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఆరా తీస్తున్నారు. ఊరి గ్రామస్తులు, పోలీసులు, ఇటు గవర్నమెంట్, ఇటు కుటుంబ సభ్యులు ఇంతమంది పాప కోసం వెతుకుతున్నారు. 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి కోసం. మరి జాహ్నవి రాజమండ్రిలో ఉందా? మరి అక్కడుంటే ఎవరింట్లో ఉంది? పోలీసులు ఈ విధంగా చేస్తున్నారు లేదా? ఆ మేలడిని పట్టుకుంటే వాళ్ళ కాంటాక్ట్ అట్లనే వాళ్ళ డీటెయిల్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ బస్సులో చూసారు, ఏ టైంలో చూసారు అనేది తెలిస్తే అట్లీస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారానైనా పాప జాడ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఇటు అందరూ కూడా భావిస్తున్నారు. ఒక పక్క చూసుకుంటే ఇప్పటి వరకు 48 ఎకరాల్లో ఈ పామ్ ఆయిల్ తోట అనేది ఉంది. 48 ఎకరాల తర్వాత దాటితే ఇటు అరణ్యం ఉంది, ఇటువైపు వచ్చేసి రోడ్డు ఉంది. మరి రోడ్డు మీద నుండి ఎవరైనా పాస్ అవడం చూసారంటే పాప రోడ్డు మీద వెళ్ళడం సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడ కూడా లేదు. అండ్ ఆ ఫామ్ ఆయిల్ తోట దగ్గర నుండి ఎక్కడైతే రోడ్డు ఉందో అక్కడ అనుమానాస్పద స్థితిలో కానీ ఎవరు కూడా కనిపించలేదు అని చెప్పేసి పోలీసులు చెప్పారు. పోలీసులు చాలా క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే పాప ఊరు దాటలేదు, ఊర్లోనే ఉంది, కానీ ఎవరో దగ్గర ఉంది, క్షేమంగా ఉండే ఉంటుంది అని చెప్పేసి పోలీసులు నిన్న ఈరోజు అదే మాట చెప్తున్నారు. డిఎస్పీ స్వయంగా చెప్పిన మాట ఇది. మరి డిఎస్పీ గారు ఇలా చెప్తుంటే ఇక్కడ ఈ కామెంట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి రాజమండ్రిలో చూసిన మాట వాస్తవమేనా? అంటే ఇప్పుడు ఆ పాప జాడ తునిలో కాకుండా రాజమండ్రిలో దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? తుని నుండి రాజమండ్రి ఎంతో దూరం కాదు, రాజమండ్రి మీదుగానే తుని వెళ్ళాలి. తుని నుండి రాజమండ్రి అంటే ఇటు ఏలూరు, తాడేపల్లిగూడెం, ఈ విధంగా విజయవాడ ఇటువైపు రోడ్డు వచ్చేస్తుంది. కాబట్టి పాప ఏపీ దాటిపోయిందా, లేదంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడో ఒక మూలుందా? ఇప్పుడు ఈ కథకి పులి స్టాప్ ఎలా పడుతుంది? మరి దీన్ని బేస్ చేసుకుని పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారా? ఒకవేళ దీన్ని బేస్ చేసుకుని ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఈ కేసు మలుపు తిరిగింది అనుకోవచ్చా? ఏదేమైనా కానీ జాహ్నవి క్షేమంగా ఉంది అని మాత్రం ఈ కామెంట్ చూస్తే తెలుస్తుంది. మరి ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే.